బద్ధకపు జింక. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది అని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాట ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. అలా ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని, సరే, జింక తాను చురుకైన దానినని వాదిస్తుంది కాబట్టి జింక మరియు కుందేలు మధ్య ఒక పోటీ పెడతాను. ఆ పోటీ ఏమిటి అంటే, ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలో దాచిపెడతాను. ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తారో వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పి ఏనుగు ఏనుగు మాటకు కుందేలు, జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా! ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను. ముందు విశ్రాంతి తీసుకుంటాను అని ఓ చెట్టు క్రింద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, పొదలను, బండలను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. జంతువులన్నీ కుందేలు చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో! పక్కనే ఉన్న బద్ధకంతో ఓడిపోయాను అని జింక బాధపడింది.